ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దిన దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి మీరు చేయి ప్రతి ప్రయత్నం అంతటిలో నా దేవుడు తన హస్తాన్ని చాపి మీరు అడుగు పెడుతున్న ప్రతి చోట దేవుడు విజయం అనుగ్రహించి నూతన కార్యాలను ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. ఆమెన్. ప్రేమ నా దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వాక్యం. నీ దేవుడినైనా యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఇప్పుడు నా దేని బిడ్డలారా, ఇక్కడ నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అనే మాట మనం పట్టుకొని నీకు సహాయం చేసేదనని చెప్పిన ఈ రెండు మాటలు మనం ధ్యానం చేద్దాం. ఉదయకాలం వేళ దేవుడు అంటారు, నీకు నేను సహాయం చేస్తాను. ఈ రోజున ధనం లేక, ఆరోగ్యం లేక, కుటుంబంలో సఖ్యత, ఐక్యత, సమాధానం లేక, ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండని 4 దిక్కులు ఎదురు చూస్తున్నావా? మనుషుల సహాయం వ్యర్థమండి, యెహోవాను ఆశ్రయించడం మేలు అని వాక్యం సెలవిస్తుండగా, నీవు ఆకాశం తట్టున్న దేవుని వైపు సహాయం కొరకు నువ్వు చేతులు చాపినట్లయితే ఆకాశం తట్టున్న దేవుడు ఆకాశ గగనాలు చిగుల్చుకొని దిగివచ్చి నీకు సహాయకుడిగా నిలుస్తాడండి. ప్రేమ నా దేని బిడ్డలారా, ఆశ, శక్తి, బలం లేని రోజుల్లో దేవునికి ప్రార్థన చేసి దైవ సహాయం కోరాడండి. అప్పుడు ఆశ దైవ సహాయం కోరిన రీతిగా దేవుడు దైవ సహాయము ఆశాకు అనుగ్రహించాడు. ఆ రీతిగా ఆశాకి దేవుడు తన సహాయాన్ని ఇచ్చినట్లుగా మీకు కూడా మీరు చేస్తున్న పని పాటలన్నిటిలో దేవుడు తన సహాయం చేస్తూ తోడుగా ఉంచి మీకు కావాల్సిన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, సమృద్ధినిచ్చి నడిపించునుగాక. ఆమెన్. అంతేకాదండి, ఇక్కడ నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. దేవుడు నీ కుడి చేయి పట్టుకున్నప్పుడు నువ్వు కూడా ఆయన చేయి పట్టుకోవాలి కదా. ప్రేమ నా దేని బిడ్డలారా, మరి నువ్వు ఆయన చేయి పట్టుకునే విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? ఈ రోజున మనుషుల మాటలు పట్టుకుంటున్నారు, కతే దేవుని బిడ్డలు దేవుని మాట పట్టుకోవాలి. అయితే ఈ రోజున నీవు ఎవరి మాట పట్టుకొని ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇది చెప్పారు, వాళ్ళు అది చెప్పారు అనేసి ఇలా చేయాలి, అలా చేయాలని ఆలోచిస్తూ ఉన్నారే కానీ నా దేవుడు తన వాగ్దానం ఇచ్చాడు, నాకు వాగ్దానంతో నా చేయి పట్టుకున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు అనేసి ఒక నిరీక్షణ మనలో ఉన్నదా? ఒకసారి ఆలోచిద్దాం. అలాగే యెషయా గ్రంథము 45వ అధ్యాయం 1వ వాక్యంలో చూస్తానండి, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. నిశ్చయంగా దేవుడు జయమివ్వడానికే నీ కుడి చేయి పట్టుకుంటున్నాడండి. ఈ వాక్యం ద్వారా దేవుడు అంటున్న మాట ఏంటంటే, అతని పక్షమున జనములను జయించుటకి, అంటే జనుల వల్ల వచ్చిన శోధనలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా నువ్వు జయించడానికి దేవుడు నీ కుడి చేయి పట్టుకుంటున్నాననేసి చెప్తున్నాడండి. మరి నీ కుడి చేయి పట్టుకున్న దేవుడు నిన్ను నడిపించే దారి ఎటువంటిదో దేవుడికి తెలుసండి. వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలండి. అప్పుడు దైవ సహాయం నిరంతరం నీకు కలుగుతుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా దేవుడు తన సహాయం చేయ హస్తముతో ఆయన మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. అంతేకాదండి, కీర్తన గ్రంథం 28వ అధ్యాయము 7వ వాక్యం చూస్తానండి, యెహోవా నా ఆశ్రయం, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికించిన గనుక నాకు సహాయము కలిగిను అంటున్నాండి. ప్రేమ నా దేని బిడ్డలారా, హృదయపూర్వకంగా నువ్వు దైవ కార్యాలు నమ్ముతావు అన్నట్లయితే నువ్వు చేయు పనులలో, నువ్వు చేయు ప్రయత్నాల్లో, నీవు అడుగుపెట్టు చోట దేవుడు హస్తము నీకు తోడుగా ఉంటుందని, దైవ కార్యం జరుగుతుందని, దేవుడు నిన్ను హెచ్చిస్తాడని, దేవుడు నీ కన్నిటికి జవాబు ఇస్తాడనేసి, దేవుడు నిన్ను తలగా ఉంచుతాడని, నువ్వు చేస్తున్న చేతి వ్యాపారం ఈరోజు నష్టాల్లో నడవచ్చేమో, దేవుడు ఒకరోజు నీ చేతి వ్యాపారాన్ని హెచ్చింపజేస్తాడని, నువ్వు చేస్తున్న పనులలో, ఉద్యోగాల్లో అనేకమైన ఆటంకాలతో నువ్వు ఉండి ఉండొచ్చేమో, కాకపోతే ఆ ఆటంకాలన్నిటిలో దేవుడు గొప్ప విజయాన్నిచ్చి ఒక ఉన్నతమైన స్థానాన్ని మీకు ఇస్తాడని మీరు ఉదయకాలం వేళ నమ్మినప్పుడే నుండి అప్పుడు దేవుడు విశేషమైన కృపతోటి నింపి ఆయన సహాయం చేస్తాడని. దావీదు అదే అంటున్నాడు, నేను ఆశ్రయించిన దేవుని యందు నేను పూర్తిగా నమ్మకం కలిగి ఉన్నాను కాబట్టి నాకు సహాయం కలిగిందన్నాను. దేవుని సహాయం నీకు కావాలంటే నీ నమ్మకంలో ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదండి. నువ్వు నమ్మే నమ్మకం, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడనే రీతిగా ఉండాలండి. అటు రీతిగా ప్రభు కృప చూపించి మిమ్మల్ని నడిపించునుగాక. ఆ రీతిగా దేవుని సహాయం మీకు అనుగ్రహింపబడునుగాక. కీర్తన గ్రంథము 118వ అధ్యాయం 5వ వాక్యంలో చూస్తానండి, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలముందున యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా
నా పక్షంనున్నాడు, నేను భయపడను, నరులు నాకేం చేయగలరు అంటున్నాడండి. కాబట్టి నీవు దేవుని పక్షంను నిలిచినట్లయితే దేవుని వాగ్దానాన్ని, దేవుని వాక్యము నీ జీవితంలో అమలవుతుంది. ఆ రీతిగా దేవుడు నీకు సహాయకుడిగా నిలుస్తాడు అనేసి నువ్వు నమ్మినట్లయితే నీవు చేయి ప్రతి ప్రయత్నంలో నా దేవుని హస్తం తోడుగా ఉండి గొప్ప విజయాన్ని మీకు అనుగ్రహించి, మీకు కావాల్సిన కృపను అనుగ్రహించి నడిపించునుగాక. ఆ రీతిగా ఉదయకాల దినదీవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి ఆయన సాహసకార్యాలు జరిగించు, సూచక్రియలు జరిగించు. ఆయన హస్తము మీకు తోడుగా ఉండి నా ప్రభు మీ కుడి హస్తం పట్టుకొని అన్ని విషయాలు మీకు సహాయం చేసుకుంటూ మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం మీ కొరకు చిన్న ప్రార్థన అండి. కృపా సత్య సంపూర్ణకు దేవా మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలైన వారికి కావాల్సిన నీ సహాయము దయచే. ఆ రీతిగా నీ నామపేట నీ బిడ్డలు ఏమైతే ప్రార్థిస్తున్నారో కార్యం జరిగించు. హృదయపూర్వకంగా నీ బిడ్డలు నీ కార్యాలను పొందుతామని నమ్ముతుండగా, నమ్ముటనే వారినైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే అంటున్నాం నా తండ్రి. ఉద్యోగంలో, పనులలో, అయా అన్ని విషయాల్లో నీ బిడ్డలకు సహాయకులుగా నిలవమని అడుగుచున్నాం. ఆరోగ్యం లేని వారు ఆరోగ్యం దయచే. కుటుంబంలో నెమ్మది, సఖ్యత, ఐక్యత, సమాధానం లేని వారికి కుటుంబంలో సఖ్యత, ఐక్యత, సమాధానములు కలిగించి కృపాక్షేమలతో నీ బిడ్డలైన వారిని నింపి నడిపించమని, ఉదయకాల దినదేవుని చేత నీ బిడ్డలైన వారిని తృప్తిపరచమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాసం కృపయు వాక్యమైన ప్రతి ఒక్కరికి తోడయుండి నా దేవుని హస్తము చేత మీరు నడిపించబడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.